హలో ఆల్. క్వాంటమ్ సెకం చంద్రబాబు గారి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఒకసారి చూసి మీ ఒపీనియన్ చెప్పండి. అసలు కంప్యూటర్ అంటే మనకు తెలుసు, కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్ అంటే మనలో ఎంతమందికి తెలుసు? ప్రపంచం మొత్తం ఈ టెక్నాలజీ కోసం పోటీ పడుతున్నారన్న సంగతి ఒక పక్క అయితే, ఏపీలో అతి త్వరలో దీనికి పునాది పడిపోతుంది. ఒక డేట్ ఇచ్చేశారు, స్టార్ట్ అవుతుంది రేపు ఎల్లుండో. మంచి విషయం. అయితే ఒక నవశకం ప్రారంభం కాబోతుంది అని అంటున్నారు. అసలు ఆ క్వాంటమ్ సీక్రెట్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నార్మల్ కంప్యూటర్స్ 0, 1 వీటితో వర్క్ చేస్తాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అలా కాదు, సూపర్ ఫాస్ట్గా ఉంటాయి. అంటే -273 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్ కంటే చల్లగా ఉండే కండిషన్స్లో ఇవి పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతి గురించి క్వాంటమ్ వ్యాలీగా మార్చాలని డెసిషన్ అయితే తీసుకున్నారు. గన్నవరం మేధా టవర్స్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1S1Q పేర్లతో 2 భారీ టెస్ట్ బెడ్స్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. ఇకపై ఏం జరగబోతుందంటే, దేశంలో క్వాంటమ్ ఉపకరణాలన్నింటినీ పరీక్షించాలి అన్నా, సర్టిఫై చేయాలన్నా అమరావతికి రావాలి అనేది ఇక్కడ మెయిన్ ప్లాన్, అసలు ఉద్దేశం. టాటా ఇన్స్టిట్యూట్, డిఆర్డిఓ లాంటి పెద్ద పెద్ద సంస్థల హెల్ప్తో ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. సో ఇది తెలుసుకున్న తర్వాత దీని గురించి మీరేమంటారు? ఒక పక్క ఐటీలో హైదరాబాద్ని ఎలా ఆయన నిలబెట్టారని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు అమరావతిలో రాబోయే ఈ క్వాంటమ్ టెక్లో కూడా అమరావతిని అలా మారుస్తారు అని మీరు అనుకుంటున్నారా? దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు దీన్ని లైవ్లో చూడబోతున్నారు ఓపెనింగ్ అప్పుడు. అసలు ఇది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మన తెలుగు రాష్ట్రాల టెక్నాలజీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? జస్ట్ ఒకసారి ఆలోచించండి, కామెంట్ చేయండి. ఇలాంటి విషయాల కోసం జస్ట్ కనెక్ట్ విత్ మీ.